గాక ప్రభువైన యేసుక్రీస్తు నామములో వినువారందరికీ రక్షణ కార్యములు జరుగును గాక. ఆమెన్. ప్రియమైన వర్లారా, పరిచర్య చేస్తూ వరంగల్ దగ్గరలో ఉన్న ఊకల్ అక్కడ చూడడానికి వెళ్ళాము. అక్కడ ఉన్న దైవజనుడు ఇంకొక దైవజనుడితో కలిసి నన్ను గీసుకొండకు పంపించారు. గీసుకొండకు పోయిన వారమే ఆరాధన జరిగింది, ఆదివారమున. అది ఆరంభం అన్నమాట. అదొక ఇల్లు తీసుకొని ఆరంభించారు. ఆ మధ్యలో మేము వెళ్ళేసరికల్లా ఆ సాయంకాలం అవుతున్నది. మేము పాట పాడుతుంటున్నాము, దేవుని వాక్యం కొరకు సిద్ధమవుతున్నాం. అంతల్లా ఆగమాగంగా అక్కడ ఉన్న జనాలు అల్లకల్లోలంగా ఉరుకుతున్నారు. ఏంటి అని ఆలోచన చేస్తే వాళ్ళు కరెంటు చెక్ చేయడానికి వచ్చారు. ఇక్కడ చర్చిలో కరెంటు పెట్టారట, అది పట్టుకోవడానికి వచ్చారని ఆ వార్త లోపెట్టుకొచ్చింది. అప్పుడు నేను వారితో చెప్పాను, బాబు, మనకి ఇప్పుడు కరెంటు అవసరం లేదు, మనం మాట్లాడుకుంటాము, దేవుని స్తుతిస్తాం, కరెంటు తీసేయండి అని చెప్పినప్పుడు వారు కరెంటు తీసేసినారు. ఆ కరెంటు వాళ్ళు అటు ఇటు ఎంకలాడి వచ్చి ఎదురుగా నిలబడి చెప్పే మాటలు వింటున్నారు. కరెంటు సంబంధం లేదు, కరెంటు పెట్టుకున్నారనే కంప్లైంట్ వాళ్ళ దగ్గరికి పోయింది. ఈ విధంగా వారు పరేషాన్లో మమ్మల్ని చూస్తున్నారు. అప్పుడు మేము దేవుని వాక్యం ఇస్తుంటున్నాము. మనం ఈ లోకంలోకి ఏమి తేలేదు, ఏమి తీసుకొని పోలేము, అన్న వస్త్రములు కలిగిన వారమై తిని తృప్తి పొంది పుట్టించిన దేవుని నమ్ముకొని ఆయన ఇచ్చిన శిలువ మరణము, పాప క్షమాపణ, ఆయన రక్తంలో మనకు విడుదల, విమోచన, దేవుని రాజ్యం మనకు కలుగుతున్నదని మరి విశ్వాస సంబంధమైన మార్గములు వారికి తెలియజేశాం. వారు చెప్పే వరకు మరి వింటూనే ఉన్నారు. అలాగూ దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని వాక్యము స్పష్టంగా రక్షణ కార్యములు జరిగించిన తర్వాత ప్రార్థన చేశాం. కరెంటు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే అక్కడ వారిని బలపరచటకు నేను మరి మనకు కరెంటు లేకుండా ఉండడము, పోయిన ఆదివారమే వర్షప్ జరగడము, ఇప్పుడే మనం మధ్యలో సాతాను కలిగించినటువంటి సమాధానం లేని కార్యం ఎందుకొరకు జరిగింది, ఇది మనకు కరెంట్ లేకనే కదా, మనం ఒక మీటర్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి, ఇదిగో నా వంతుగా నేను ఒక 100 రూపాయలు ఇస్తున్నాను. మరి అప్పుడు 17 మంది ఉన్నారు అక్కడ. ఆ 17 మంది మరి తల ఒక 100 వేస్తే మీకు మీటర్ రాదా అంటే వారు సంతోషంతో ఉత్సాహంతో డబ్బులు జమ చేయడానికి ఒకరిని ఎన్నుకున్నారు, డబ్బులు జమ చేసినారు. ఈరోజు వారికి చెప్పినాం కదంటే ఇది చర్చి సంబంధమైన విషయము, ఈ రోజుతో కాదు, మన పిల్లలు దేవుని ఆరాధించే గుంపులో ఉండాల్సి ఉంటున్నది కనుక మీరు 17 మంది ఉన్నారు, 17 మంది మరి తల ఒక గుంట తీసుకుంటే దేవుని మందిరానికి కావలసినంత స్థలము కలుగుతుంది కనుక మీరు సమర్పించుకొని మరి దేవుని కొరకు ల్యాండ్ తీసుకోండి అని చెప్పినప్పుడు వారు ఆ మాటకు విధేయులై ఈరోజు గీసుగొండలో 17 గుంటల స్థలంతో మరి మందిరమును నిర్మించుకొని అక్కడ దేవుని ఆరాధిస్తున్నారు. అక్కడికి ఊకల్ నుంచి, వరంగల్ నుంచి, బేతని నుంచి పరిచర్యకు వెళ్తూ ఉంటారు. కనుక ప్రియులారా, విశ్వాస సంబంధమైన వారి ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. గీసుకొండ వారు విశ్వాస సంబంధులు. వారు ఆపద వచ్చినప్పుడు దైవజనులను ఆశ్రయించారు, వాక్యాన్ని ఆశ్రయించారు, దేవుడు చెప్పిన మాటలు నమ్మినారు. ఈరోజు వారి పిల్లలు అక్కడ సాక్షులుగా ఉంటున్నారు. ఈ మాటలు నిజము కనుక ప్రియులారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది కనుక జీవితంలో ఏ మానవుడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న ఈ యొక్క మానవ జీవితాన్ని రక్షించడానికి పరలోకం నుంచి దైవ కుమారుడు దేవుని రొమ్ములో ఉండి యేసు క్రీస్తు ప్రభు వారు కన్యమరియ గర్భంలో జన్మించుట ద్వారా ఇదిగో భయపడకుడి, మీ కొరకు మరి సంతోషించండి, భయపడకుడి, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు జన్మించినాడు అని చెప్పబడిన మాట ఈరోజు లోకమంతా కూడా
యేసు ప్రభు నమ్ముకుంటున్నారు.